చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో గాని మన హృదయంలో భరించగల వేదనను కొలవడం మాత్రం చాలా కష్టం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఎయిర్ ఇండియా బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ విషయమే. గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న మధ్యాహ్నం విషాదం చోటు చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో 242 మంది ప్రయాణికులతో 12 మంది స్టాఫ్తో లండన్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనే కుప్పకూలడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. దీంతో ప్రభుత్వం ముందుగా ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యని ప్రకటించలేదు గాని దీనిపై స్పందించిన అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బ్రతికి ఉండే ఛాన్సే లేదని, ఎందుకంటే ఆ విమానం బయలుదేరే ముందు అందులో 58,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ని నింపారని, అలా 5 నిమిషాలకే కింద పడడంతో ఆ ఫ్లైట్లో ఉన్నవారే కాకుండా జనసామాన్యులు నివసించే స్థలంలో యాక్సిడెంట్ జరగడంతో ఆ ఫ్యూయల్ వల్ల 350 నుండి 400 మంది ప్రాణాలని కోల్పోయారని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవ్వడం మొదలైంది. అసలు ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇంతలా ప్రమాదానికి గురవడానికి గల కారణాలేంటి? ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారం ఎంత? ఇంతకు ముందు ఇండియాలో జరిగిన ఫ్లైట్ ప్రమాదాలెన్ని? తెలుగు సినిమా ఆర్టిస్టులు ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ని ఫేస్ చేశారా అనే విషయాల్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఇండియాలో జరిగిన విమాన ప్రమాదాల గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలా మొదటిగా 1978 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 1978 జనవరి 1న న్యూ ఇయర్ రోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరింది. ఇక అందులోని పైలట్స్ అయిన 51 ఏళ్ల కెప్టెన్ మదన్ లాల్ కి 18,000 గంటల విమానం నడిపిన అనుభవం ఉండగా, వింగ్ కమాండర్ ఆల్ఫ్రెడో పరియాకి 11,000 గంటల ఎక్స్పీరియన్స్ ఉండడంతో 190 మంది ప్రయాణికులతో 23 మంది స్టాఫ్ తో బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన 1 నిమిషం తర్వాత ఉన్నట్టుండి ఎడమ వైపు తిరగడం ప్రారంభించింది. అలా ఆ తర్వాత విమానం ఉండాల్సిన ఎత్తుని చేరుకునే ముందే హైట్ ని ఇండికేట్ చేసే సూచిక పాడవడంతో కెప్టెన్ తామున్న ఎత్తుని అంచనా వేయలేకపోయాడు. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో బయట చీకటిగా ఉండటం, మరోవైపు విమానం అరేబియన్ సముద్రం మీద వెళ్తుండడంతో కెప్టెన్ కి విమానం ఉన్న స్థానం గురించి సమాచారం లభించలేదు. ఇక అలా ఫ్లైట్ ఉన్నట్టుండి కిందికి వెళ్లడంతో కెప్టెన్ ఆ విమానాన్ని రోలింగ్ చేసి నిటారుగా చేసేందుకు ప్రయత్నించగా విమానం అప్పటికే అరేబియన్ సముద్రాన్ని తాకింది. ఇక ఎయిర్పోర్ట్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ మునగడంతో 213 మంది ప్రయాణికులు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక ఈ ప్రమాదానికి కారణం ఏంటా అని దర్యాప్తు చేయగా విమానంలో ఉన్న పరికరాలు అన్ని పాడైపోయి ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. నెక్స్ట్ 1985 ఎయిర్ ఇండియా బోయింగ్ 747 ఫ్లైట్ 1985 జూన్ 23న కెనడా నుంచి లండన్ మీదుగా భారతదేశానికి 329 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇక ఈ క్రమంలోనే 1984లో పంజాబ్ రాష్ట్రంలో స్వర్ణ దేవాలయంపై భారత సైన్యం జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని సిక్కు ఉగ్రవాదులు ఒక సూట్ కేసులో బాంబుని పెట్టారు. ఇక అప్పట్లో ఇప్పటిలాగా చెకింగ్ ప్రాసెస్ అంతలా స్ట్రిక్ట్ గా లేకపోవడం మరియు ఆ సిక్కు ఉగ్రవాదులకి ఉన్న కాంటాక్ట్స్ తో ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో దాన్ని ఫిక్స్ చేపించారు. ఇక అది తెలియని ప్రయాణికులు మరియు సిబ్బంది అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుండగా ఫ్లైట్ పేలి 329 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. నెక్స్ట్ 1988 ఎయిర్లైన్ బోయింగ్ 737-200 అనే ఇండియన్ ఎయిర్లైన్స్ ఉదయం 6 గంటలకి ముంబై నుండి అహ్మదాబాద్కి బయలుదేరింది. ఇక అలా ఉదయాన్నే మంచు పొగ కమ్ముకున్న కారణంగా పైలట్కి ఫ్లైట్ బయట వ్యూ సరిగ్గా కనిపించలేదు. ఇక అలా పైలట్లు అహ్మదాబాద్ విమానాశ్రయంకి బయలుదేరే ముందు కాంటాక్ట్ అయినా ల్యాండ్ అయ్యే ముందు ఇన్ఫార్మ్ చేయలేదు. దీంతో ఆ విమానం ఉదయం 6:53 అహ్మదాబాద్లోని చిలోడ్కి చేరుకోగా పైలట్లు రన్వేని గుర్తించలేక సతమతమవుతుండడం మరియు వారు
ఎయిర్పోర్ట్ సిబ్బందికి కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించిన సిగ్నల్స్ అందకపోవడంతో నిదానంగా వారి ఫ్లైట్ హైట్ని తగ్గించుకుంటూ కిందికి రావడం మొదలెట్టారు. ఇక అలా మంచు పొగ వల్ల కిందేముందో తెలియకుండా ఒక విద్యుత్ టవర్ని ఢీకొట్టి ఆ తర్వాత ఒక చెట్టుని ఢీకొట్టి ఎయిర్పోర్ట్ నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంకి వెళ్లి పేలిపోవడంతో అందులో ఉన్న 133 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 1996 సౌడియా అనే ఫ్లైట్ ఢిల్లీ నుండి సౌదీ అరేబియాలోని దహరాన్కి వెళ్లేందుకు ఢిల్లీలో సిద్ధం కాగా అందులో 289 మంది ప్రయాణికులతో పాటు 23 మంది సిబ్బంది కలిపి మొత్తంగా 312 మంది సౌదీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలోనే కజకిస్తాన్కి చెందిన ఎయిర్పోర్ట్ నుండి విమానంలో 27 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బందితో కలిపి 37 మంది ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఇక అలా ఈ 2 విమానాల్లోనూ ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లే ఉన్నప్పటికీ సౌడియా విమానం ఢిల్లీ నుండి 6 గంటల 30 నిమిషాలకి టేకాఫ్ అవ్వగా కజకిస్తాన్ ఎయిర్లైన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ అవ్వడానికి ఒకేసారి దిగడంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది వీరిద్దరికి కాసేపు ఆగమని చెప్పిన ఇరు విమానాల పైలట్లు పట్టించుకోకుండా వారికి చెప్పిన అడుగుల కంటే ఎక్కువ హైట్ కి ఫ్లైట్ ని తీసుకెళ్లడం, పైలట్ల నిర్లక్ష్యం వల్ల వీరిద్దరూ 15,000 అడుగులకి చేరుకోవడం, అలా ఉన్నట్టుండి 2 ఫ్లైట్లు ఆకాశంలోనే గుద్దుకోవడంతో 349 మంది అక్కడికక్కడే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. నెక్స్ట్ 2010 ఎయిర్ ఇండియా విమానం 2010 మే 22న దుబాయ్ నుండి కర్ణాటకలోని మంగళూరుకి 160 మంది ప్రయాణికులు మరియు 6 సిబ్బందితో బయలుదేరగా ఉదయం 6 గంటలకి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకుంది. ఇక ల్యాండ్ అయిన తర్వాత విమానం కంట్రోల్ తప్పి ఆగకుండా ఎక్కువ స్పీడ్తో దూసుకెళ్లి ఎయిర్పోర్ట్ కాంపౌండ్ ని ఢీకొట్టి కొండపై నుండి కిందికి కూలిపోవడంతో అందులో ఉన్న 166 మందిలో 158 మంది మరణించగా 8 మంది మాత్రమే ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. నెక్స్ట్ 2020 కరోనా టైంలో విదేశాల్లో ఇరుక్కొని ఇండియాకి రావడానికి సతమతమవుతున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం వందే మాతరం మిషన్ కింద విదేశాల నుండి స్వదేశాలకి తరలించే పనిని మొదలెట్టారు. ఇక ఈ మిషన్ బాధ్యతల్ని ప్రభుత్వం ఎయిర్ ఇండియాకి అప్పగించగా అదే సమయంలో ఎయిర్ ఇండియా పైలట్లకి 60% జీతాలని తగ్గిస్తున్నామని ప్రకటించడంతో చాలా మంది సీనియర్ పైలట్లు తమ జాబ్స్ ని వదిలేశారు. దీంతో ఎయిర్ ఇండియా ట్రైనింగ్ లో ఉన్న పైలట్స్ ని వందే భారత్ మిషన్ లో అపాయింట్ చేశారు. అలా 2020 ఆగస్టు 10న దుబాయ్ నుండి కేరళలోని కోలికోడ్కి 190 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా అక్కడికి రీచ్ అయ్యేసరికి వర్షం ఎక్కువ అవడంతో పైలట్కి ఏ రన్వేలో ల్యాండ్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఇక నార్మల్గా అక్కడ ఉండే సిబ్బంది ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ముందు రన్వేని మార్క్ చేసి ఉంచాలి, లేకపోతే విమానం మార్కింగ్ ప్లేస్ ని దాటి ముందుకు వెళ్లి నేలని తాకితే అదనపు రన్వే అవసరం ఉంటుంది. దీన్నే ఓవర్ షూట్ అంటారు. మరోవైపు కరోనా కారణంగా అక్కడ స్టాఫ్ ఎవరూ లేకపోవడంతో వందే భారత్ విమానం నిర్ధారిత ప్రదేశాన్ని దాటి 1 కిలోమీటర్ ముందుకెళ్లడం తగినంత రన్వే లేకపోవడంతో ముందున్న లోయలో పడిపోయింది. దీంతో 2 పైలట్లతో పాటు మొత్తం 21 మంది ప్రాణాల్ని కోల్పోతే 100 మందికి తీవ్ర గాయాలై చేతులు కాళ్ళని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీకొక డౌట్ రావచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణిస్తే నష్టపరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇస్తారా అని. నిజానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ యాక్సిడెంట్స్కి గురైతే అందులోని ప్రయాణికులు మరణించినా లేక గాయపడినా ఆ ప్రయాణికులకి మాంట్రియల్ కన్వెన్షన్ 1999 చట్ట ప్రకారం ఎయిర్లైన్ సంస్థ వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలా ఒక ప్యాసింజర్కి 50 లక్షల నుండి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టికెట్ బుక్ చేసేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే యాక్సిడెంట్ డెత్ కింద 25 లక్షల నుండి 1 కోటి రూపాయలు పొందితే హ్యాండిక్యాప్స్ మాత్రం 5 లక్షల నుండి 10 లక్షల నష్టపరిహారాన్ని పొందుతారు. ఇక ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లండన్కి వెళ్లేందుకు సిద్ధం కాగా ఈ ఫ్లైట్ 2011 నుండి ఇప్పటి వరకు నిరంతరంగా ఇంటర్నేషనల్ సర్వీస్ ని అందించగా ఇప్పటి వరకు ఆ ఫ్లైట్ లో ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాలేదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లైట్ ఈజీగా 248 మంది ప్యాసింజర్స్ తో 13,530 కిలోమీటర్లు ఎగరగలదు. అలా జూలై 12న 248 మంది లండన్కి వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేయగా అందులో 169 మంది ఇండియన్స్ అయితే 53 మంది బ్రిటన్స్, 7 పోర్చుగల్, 1 కెనడియన్ అవ్వడం గమనార్హం. ఇక ఈ ఫ్లైట్ బిజినెస్ క్లాస్ ప్రైస్ 1,93,000 అయితే ఎకానమీ క్లాస్ ప్రైస్ 40,000 నుండి 75,000 ఉంటుందని చెప్పొచ్చు. అలా 6,859 కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్ కి అహ్మదాబాద్ నుండి 10 గంటల జర్నీ ఉండడంతో ఆ ఫ్లైట్ లో 58,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ని నింపడం జరిగింది. ఇక 1 లీటర్ జెట్ ఫ్యూయల్ ప్రైస్ 141 రూపాయలని చెప్పొచ్చు. ఇక అలా సబర్వాల్, కుందర్ అనే పైలట్స్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కారణంగా ఎటువంటి సమస్యలు రావనుకున్నారు. అలా మధ్యాహ్నం 1 గంటల 15 నిమిషాలకి టేక్ ఆఫ్ అయిన ఆ ఫ్లైట్
అందులో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఫ్లైట్లో పెద్దగా సౌండ్ వచ్చి కంట్రోల్ని కోల్పోవడం. దీంతో పైలట్ మేడే కాల్ కూడా చేశాడు. ఇక మేడే అంటే హెల్ప్ అని అర్థం. విమానం లేక షిప్లో మేడే కాల్ని వాడుతుంటారు. అలా ప్రమాదం వస్తుందనిపిస్తే సహాయం కోసం రేడియో సిగ్నల్స్తో ఎయిర్పోర్ట్కి కాల్ చేసి 3 సార్లు మేడే అని చెప్పగా వెంటనే ఏటీసీ అప్రమత్తమై క్లియరెన్స్ని ఇస్తుంది. అలా ఎయిర్ ఇండియాలో ఉన్న సెకండ్ పైలట్ ఏటీసీకి కాల్ చేసి ఒకసారి మేడే అని చెప్పగానే అప్పటికే ఆ ఫ్లైట్ అక్కడున్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఇక అప్పుడు లంచ్ టైం కావడంతో మెడికల్ విద్యార్థులందరూ భోజనం చేసేందుకు హాస్టల్కి వెళ్లడం, అప్పుడే ఫ్లైట్ కూడా కూలిపోవడంతో ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్ అంతా బర్న్ అయి ఫ్లైట్తో పాటు హాస్టల్ భవనం కూడా నాశనమై అక్కడున్న 26 మంది మెడికల్ విద్యార్థులతో పాటు ఫ్లైట్లో ఉన్న 241 మంది మరణించగా ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. అంతేకాకుండా స్థానికులు నివసించే ప్రదేశం కావడంతో 50కి పైగా సామాన్య జనాలు మరణించినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. ఇక అలా ఇప్పటికే మొత్తంగా 310 మంది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో ప్రాణాల్ని కోల్పోగా 50 మందికి పైగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇంత పెద్ద ప్రమాదంలో 11A సీట్లో కూర్చొని ఉన్న రమేష్ విశ్వకుమార్ అనే వ్యక్తి ఫ్లైట్లో పెద్దగా సౌండ్ రాగానే ఎమర్జెన్సీ డోర్ నుండి జంప్ చేయడంతో చేతులకి కాళ్ళకి గాయాలై ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇక ఇదిలా ఉంటే 1991కి ముందు తెలుగు పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉండేది. అక్కడ సౌత్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ ఆర్టిస్టులకి సంబంధించిన అన్ని సమస్యల్ని అక్కడే సాల్వ్ చేసేవారు. ఇక 1992 తర్వాత తెలుగు పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్కి పూర్తిగా కాకపోయినా 75% పరిశ్రమ షిఫ్ట్ అయింది. కానీ ఏదైనా మీటింగ్ ఉన్నా, ఆర్టిస్టులకి సమస్యలున్నా హైదరాబాద్ నుండి మద్రాస్కి వెళ్లేవారు. ఇక ఇలా ఉన్నప్పుడే ఒక మీటింగ్ కోసం తెలుగు ఆర్టిస్టులైన చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి, నాగార్జున, బ్రహ్మానందం 70 మందికి పైగా మద్రాస్లో మీటింగ్కి వెళ్లి హైదరాబాద్కి రిటర్న్ అవ్వడానికి A300 అనే ఫ్లైట్ని ఎక్కారు. ఇక ఆ ఫ్లైట్లో మొత్తం 250 మంది ప్రయాణికులుండగా ఫ్లైట్లో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్ల పొగలు రావడం మొదలయ్యాయి. కానీ ఆ సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో ఎక్కువగా ఫ్లైట్స్ ఉన్న కారణంగా అక్కడ ల్యాండ్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తిరిగి మళ్ళీ మద్రాస్కి వెళ్లేందుకు పర్మిషన్ తీసుకొని వెళ్తుండగా ఫ్లైట్లోని ఫ్యూయల్ అంతా లీక్ అవుతుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పైలట్ చాకచక్యంగా ఆ ఫ్లైట్ని నెల్లూరులోని వెంకటగిరి ప్రాంతంలోని పొలాల్లో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇక అలా ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ పూర్తిగా పాడైపోయినా అందులో ఉన్న 250 మంది ప్రయాణికులు చిన్న చిన్న గాయాలతో సేఫ్గా బయటపడ్డారు. అలా ఈ ఇన్సిడెంట్తో తెలుగు ఆర్టిస్టులంతా కలిసి హైదరాబాద్లోనే మనకంటూ అసోసియేషన్ ఉండాలని, చిన్నా చితిక మీటింగ్స్ కోసం అంత దూరం దాకా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోలేమని సీనియర్ ఆర్టిస్టులతో పాటు స్టార్ హీరోలు కూడా డిసైడ్ అయ్యారు. ఇక అలా అహ్మదాబాద్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన ప్రమాదంలో ఇంతమంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం, వారిని కనిపెట్టడానికి DNA టెస్టులు చేయాల్సిన పరిస్థితి రావడం చూస్తుంటే ఎలాంటి వారికైనా గుండె బరువెక్కక మానదు. ఏదేమైనా ఆ దేవుడు వారందరి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈ రోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా జీవించండి. ఇది ఫోక్స్ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. థ్యాంక్ యూ.